Hi friends, welcome to our channel. Today's class we are going to discuss about the original home of the Shatavahanas. Okay, సో మనము లాస్ట్ క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనం బాగా డిస్కస్ చేసుకున్నాము, బాగా నేర్చుకున్నాము. అదే అబౌట్ ఎక్స్కవేషన్స్ అండ్ లిటరరీ సోర్సెస్. ఓకే, లిటరరీ సోర్సెస్ అనగానే మనకి ఏమేమి గుర్తుకు రావాలి? పురాణాస్, జైనిజం టెక్స్ట్, బుద్ధిజం టెక్స్ట్ అండ్ ఫారెన్ రైటింగ్స్, ఇవన్నీ మనకు గుర్తుకు రావాలి. ఓకే, సో ఈ లాస్ట్ క్లాస్ మనం ఎలా నేర్చుకున్నామంటే దీని మీద వచ్చే క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఓకే, ఆ క్వశ్చన్స్ ఎలా స్టడీ చేయాలి అండ్ కరెక్ట్ ఆప్షన్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మనము బాగా శ్రద్ధగా నేర్చుకున్నాము. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. ఈ ఒరిజినల్ హోమ్ ఆఫ్ ది శతవాహనాస్ అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ ఇప్పుడు మనము లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాము అబౌట్ శతవాహన డైనాసిటీ గురించి. కింగ్స్ వారి యొక్క రాజ్య పరిపాలన అవన్నీ శ్రద్ధగా నేర్చుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు మనము ఏ టాపిక్ వచ్చిందంటే శతవాహనాస్, హోమ్ ల్యాండ్ ఆఫ్ శతవాహనాస్ గురించి నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మనకున్న ఈ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ తోటి మనము ముందుకు వెళ్ళాలి. ఓకే, సో కింగ్స్ గురించి తెలుసు, వారి యొక్క పారంపరంగా వస్తున్న రాజుల గురించి తెలుసు. ఓకే, వారి యొక్క రాజ్య పాలన అంటే రూలింగ్ కింగ్డమ్ ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది, ఇవన్నీ మనకి తెలుసు. ఓకే, మనం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఆ వీడియోస్లో మీకు చాలా బాగా అర్థమైపోతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. నౌ హోమ్ ల్యాండ్ ఆఫ్ శతవాహనాస్ అంటే ఇప్పుడు ఈ శతవాహన డైనాసిటీ అనేది ఒక 2000 years బ్యాక్ జరిగిన విషయం అనమాట. ఓకే, అయితే ఈ కింగ్డమ్ అనేది డెక్కన్ సౌత్ నుంచి స్టార్ట్ అయిన కింగ్డమ్ ఎక్స్పాండ్ చేస్తూ 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 నార్త్ వరకు వెళ్ళింది. ఈ విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ఈ హోమ్ ల్యాండ్ ఆఫ్ శతవాహనాస్ అంటే ఏం నేర్చుకుంటున్నాం అంటే తవ్వకాలు జరిగినప్పుడు, ఏ రాష్ట్రాలలో తవ్వకాలు జరిగినప్పుడు మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అనేది తవ్వకాలు చేసినప్పుడు ఇప్పుడు ఈ 18th century 19th century ఉన్న హిస్టోరియన్స్ ఉంటారు కదా మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఉన్న వాళ్ళు ఏదైతే ఈ శతవాహన డైనాసిటీకి సంబంధించిన ఏదన్నా ఒక ఇన్స్క్రిప్షనే కానీ, ఒక లిఖిత రూపమే కానీ, ఒక వస్తువే కానీ దొరికితే ఇది మా ప్రాంతాన్నే స్టార్ట్ అయింది అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇది అనేది ఇప్పుడు ఈ శతవాహన డైనాసిటీ అనేది మొత్తం మా ప్రాంతానికే సంబంధించిందని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ పార్ట్ ఆఫ్ డిస్కషన్లో మనము మనకి ఉపయోగపడే టాపిక్ ఏంటంటే మనకి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా పోతే కొన్ని విషయాలు కొన్ని విషయాలు మనకి తెలుస్తుంది, రైట్? సో ఈ హోమ్ ల్యాండ్ ఆఫ్ శతవాహనాస్లో మనకి ఫస్ట్ నేర్చుకోవాల్సిన సబ్ టైటిల్ ఏంటిదంటే కోస్టల్ ఆంధ్ర ఆర్గ్యుమెంట్. కోస్టల్ ఆంధ్ర ఆర్గ్యుమెంట్. ఓకే, కోస్టల్ ఆంధ్ర ఆర్గ్యుమెంట్. ఓకే, ఈ శతవాహనాస్, ల్యాండ్ ఆఫ్ శతవాహనాస్, యాక్చువల్లీ వీళ్ళు కోస్టల్ ఆంధ్ర ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే ఓకే మనకి ఈ తీర ప్రాంతం ఉంది కదా, ఆంధ్ర తీర ప్రాంతము, మనకి దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ మనము నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే సేరివాణిజ. చూడండి, సేరివాణిజ జటక. సేరివాణిజ జటక. ఓకే, ఈ సేరివాణిజ జటక అనేది దేనికి సంబంధించిందంటే ఇది బుద్ధిస్ట్ లిటరేచర్. ఓకే, బుద్ధిస్ట్ లిటరేచర్. సేరివాణిజ జటక ఏంటిదంటే బుద్ధిస్ట్ లిటరేచర్. ఈ బుద్ధిస్ట్ లిటరేచర్ మనకి ఏం
సందేశం ఇస్తుందంటే ఆంధ్ర నగరి. ఓకే, మనము స్టార్టింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలివాహ అనే నది గురించి నేర్చుకున్నాము. ఓకే, ఈ తెలివాహ అనే నది ఏంటిదంటే మన గోదావరి తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తుంటే తెలివాహ అని నేర్చుకున్నాము. తెలివాహ అనేది గోదావరి పేరు, అదే తెలంగాణగా మారిందని నేర్చుకున్నాము. ఇప్పుడు తెలివాహ కాకుండా తెలివాహ, ఓకే, తెలివాహ అని నేర్చుకుంటున్నాము. ఈ తెలివాహ ఇక్కడ రాస్తున్నా చూడండి, రివర్ తెలివాహ, అది తెలివాహ. ఓకే, తెలివాహ నుంచి మనకి తెలంగాణ అనే పేరు వచ్చింది. ఈ తెలివాహ ఏమంటున్నారంటే వీరు, ఇది ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ శతవాహనాస్ అని చెప్తున్నారు. రైట్, మనం ఆల్రెడీ మనకు తెలుసు కోటిలింగాల నుంచి మనకి ప్రీ శతవాహనాస్ నేర్చుకున్నాము. కోటిలింగాల వాజ్ ద ఫస్ట్ క్యాపిటల్, తర్వాత ప్రతిష్టానపురం, అట్లా మనము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాము. కానీ మనకి ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఇదే ఫస్ట్ వాళ్ళ రూలింగ్ పాయింట్ అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఈ డిస్కషన్ కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 18th సెంచరీ 19th సెంచరీ ఆ టైంలో వాళ్ళు మేధావులు అప్పుడు చెప్తున్నారు అన్నమాట. హిస్టోరియన్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ చెప్తున్నారు. కానీ మనం సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం సబ్జెక్టే మనం ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, కానీ ఇలా ఈ రకమైన డిస్కషన్ కూడా జరిగిందని తెలుసుకోవాలి. ఇదంతా తెలుసుకుంటేనే మనము పర్ఫెక్ట్గా స్ట్రాంగ్ అయిపోతాము. ఓకే, ఇప్పుడు మనం ఏ విధంగా ముందుకెళ్తున్నామంటే తెలంగాణ హిస్టరీతో పాటు భారతదేశ హిస్టరీ కూడా మనకు కొంచెం రిలేటెడ్గా ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఈ తెలివాహ నది అని నేర్చుకుంటున్నాం కదా. ఈ తెలివాహ నది అనేది ఏంటిదంటే దీన్నే టెల్ అంటారు. ఓకే, దీన్నే టెల్ అంటారు. ఈ టెల్ అంటే ఏంటిదంటే ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది. దిస్ టెల్ ఈస్ కాల్డ్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ మహానది. ఓకే, మహానది ఎక్కడుంది? ప్రెసెంట్ ఒడిశా స్టేట్లో ఉంది. ఓకే, ఒడిశా స్టేట్లో ఉంది, రైట్. సో కోస్టల్ ఆంధ్ర ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే, ఈ ఆర్గ్యుమెంట్ మనకి ఇంపార్టెంట్ ఉన్నా లేకపోయినా మనకి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే టాపిక్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటిదంటే సేరివానిజ జటకా ఈజ్ బుద్ధిస్ట్ లిటరేచర్. ఓకే, ఈ బుద్ధిస్ట్ లిటరేచర్ ఏమని చెప్పిందంటే ఆంధ్ర నగరి గురించి చెప్పింది. ఈ ఆంధ్ర నగరి ఎక్కడ ఉందంటే నియర్ రివర్ తెలివాహ అనేది డిఫరెన్స్ ఉంది, అది మనము ఐడెంటిఫై చేసుకోవాలి. తెలివాహ అంటే ఏంటిది? రివర్ గోదావరి. ఓకే, రివర్ గోదావరి తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తున్న నది గోదావరిని ఆ కాలంలో తెలివాహ అంటారు. తెలివాహ నుంచే తెలంగాణ అనే పదం వచ్చింది. ఇప్పుడు ఈ కోస్టల్ ఆంధ్ర ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే సెరివానిజ జటక బుద్ధిస్ట్ లిటరేచర్ వల్ల మనకి ఒక మెసేజ్ తెలుస్తుంది. ఆ మెసేజ్ ఏంటంటే రివర్ తెలివాహ. ఓకే, ఇక్కడ ఐ వస్తుంది, అక్కడ ఏమో ఈ వస్తుంది, అది మనం డిఫరెన్స్ ఇట్లా మనం నేర్చుకోవాలి. ఇట్లా ఆ టైంలో జరుగుతున్న చేంజెసే మనము కొంచెం ఐడెంటిఫై చేసుకుంటూ మనము ముందుకు ప్రొసీడ్ అవ్వాలి, రైట్. నెక్స్ట్ ఈ కోస్టల్ ఆంధ్ర ఆర్గ్యుమెంట్ తర్వాత ఇంకొక సబ్ టైటిల్ వస్తుంది మనకి, అదే ఏంటిదంటే మహారాష్ట్ర ఆర్గ్యుమెంట్. ద మహారాష్ట్ర ఆర్గ్యుమెంట్. ఓకే, మహారాష్ట్ర ఆర్గ్యుమెంట్. ఈ మహారాష్ట్ర ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, మనకి చాలా ఇన్స్క్రిప్షన్స్ దొరికినాయి, నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఓకే, ఇవన్నీ మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించింది. చూడండి, ఇప్పుడు కోస్టల్ ఆంధ్ర మహారాష్ట్ర అంటే ఈ రాజ్యం కింగ్డమ్ అనేది ఎక్స్పాన్షన్ అనేది ఎలా జరుగుతుందో మనకి ఈ రకంగా కూడా మళ్ళా మనము బాగా
స్పష్టంగా నేర్చుకునే అవకాశం మనకి ఈ రకంగా మనకు తెలుస్తుంది, రైట్. సో ద మహారాష్ట్ర ఆర్గ్యుమెంట్లో ఇక్కడ ఏంటిదంటే మనకు గౌతమిపుత్ర శతకర్ణి గురించి ఒక్కసారి డిస్కషన్ వచ్చింది, అదే ఇక్కడ రాసుకుందాము మళ్ళీ. గౌతమి పుత్ర శతకర్ణి, రైట్. మహారాష్ట్ర ఆర్గ్యుమెంట్లు ఏంటంటే చూడండి, ఈ ఆర్గ్యుమెంట్ ఏంటిదన్నది మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా దీంట్లో జరిగిన సంభాషణ అనేది మనకి సబ్జెక్ట్కి ఎంత ఇంపార్టెంటో ఎంత యూజ్ఫుల్లో అదే మనం తీసుకోవాలి. సో ఈ గౌతమిపుత్ర శతకర్ణి ఏమని చెప్పుకున్నానంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్లో, రైట్. ఆ ఇన్స్క్రిప్షన్లో ఏంటిదంటే హీ హ్యాస్ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ బేన కథాసమి. బేన కథాసమి, ఓకేనా. బేన కథాసమి అని గౌతమిపుత్ర శతకర్ణి రాజు ఆయననే ఏమని వర్ణించుకున్నారంటే బెన కథాసమి, ఓకే. బెన కథాసమి. బెన కథాసమి అంటే ఏంటిదంటే మనకి ఏం గుర్తుకు రావాలి అంటే బెన కథాసమి అంటే ఇక్కడ బెన రివర్, బెన ఇస్ కాల్డ్ రివర్, ఓకే. ఇది నది పేరు. బెన అనేది ఏంటిదంటే రవి, ఇది బెన ఇస్ కాల్డ్ రివర్ నేమ్, ఓకేనా. సో కటకం అంటే ఏంటిదంటే కటకం అనేది నది పైన ఉంది. కటకం ఆన్ బేన రివర్, ఓకే. కటకం ఆన్ బేన రివర్ అని తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడనే మనకి ఏం తెలుస్తుంది అంటే కన్హన్, కన్హన్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ Kanhan, a tributary of Wainganga, of Wainganga. కన్హన్ చూడండి, కన్హన్ కటకం అనేది బెనా రివర్ పైన ఉందని తెలుస్తుంది. సో బెన కటసమి అనేది గౌతమిపుత్ర శతకర్ణి వారిని వర్ణించుకున్నారు, రైట్. ఇప్పుడు ఈ వేయింగంగా అనేది మనకి నెక్స్ట్ రివర్స్ సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. కొంచెం చెప్తాను దీని గురించి. వేయింగంగా అనేది మన తెలంగాణ నార్త్ నుంచి వస్తుంది ఈ రివర్. ఈ వేయింగంగానే మన తెలంగాణ ప్రాంతంలో రాగానే ప్రాణహిత రివర్ అంటాము, ఓకే. అది మనము నేర్చుకోవాలి, రైట్. నెక్స్ట్ మనం ఇప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ చూసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది కర్ణాటక ఆర్గ్యుమెంట్. ఓకే. ఇప్పుడు మన కర్ణాటక అనగానే మనకి ఒక స్తూప తెలుస్తుంది, ఓకే. బెల్లారిలో ఉంది. వీరు ఏమని చెప్తున్నారంటే ఈ ఆర్గ్యుమెంట్లో శతవాహనాస్ ఇక్కడనే స్టార్ట్ చేసినారు, అలా డిస్కషన్ తెలుస్తుంది. కానీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. మనము మైకాధోని ఇన్స్క్రిప్షన్ తెలుసు, ఓకే. ఈ మైకాధోని ఇన్స్క్రిప్షన్ మనకి కర్నూలు డిస్ట్రిక్ట్లోనే దొరికింది. వీరు ఎందుకు ఇలా చెప్తున్నారంటే కర్నూలుకి మన కర్ణాటక అంటే బెంగళూరు ఈ ప్రాంతం దగ్గరనే ఉంటుంది, పక్కకే ఉంటుంది, ఓకే. సో ఈ కర్ణాటక ఆర్గ్యుమెంట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే లాస్ట్ కింగ్ పులుమవి 4 ఉన్నారు కదా, వారి యొక్క మైకాధోని ఇన్స్క్రిప్షన్ ఈ కర్నూలు డిస్ట్రిక్ట్లో దొరికిందని మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, ఓకే. అది కాకుండా ఇంకా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే హీరా హదాగలి, చూడండి, హీరా హదాగలి కాపర్ ప్లేట్ కూడా దొరికింది. హీరా హదాగలి కాపర్ ప్లేట్ ఇది ఎవరికి సంబంధించిందంటే చూడండి, హీరా హదాగలి కాపర్ ప్లేట్ ఇది
ఎవరికి సంబంధించిందంటే పల్లవ రూలర్ ఎవరు పల్లవ రూలర్ ఇక్కడ? శివాస్ కందవర్మ 4. పల్లవ రూలర్ శివాస్ కందవర్మ 4. ఓకేనా? కర్ణాటక ఆర్గ్యుమెంట్లో మనకి సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే మన పులోమవి 4 ఉన్నారు కదా, లాస్ట్ కింగ్ ఆఫ్ శతవాహన డైనాసిటీ, వారి యొక్క ఇన్స్క్రిప్షన్ మైకాదోని ఇన్స్క్రిప్షన్తో పాటు మనకి ఏం తెలుస్తుందంటే హీరా హదాగలి కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ కూడా దొరికింది. ఈ హీరా హదాగలి కాపర్ ప్లేట్ ఏ రాజుకి సంబంధించిందంటే పల్లవ రూలర్ శివాస్ కందవర్మ 4. ఓకేనా? పల్లవ రూలర్ శివాస్ కందవర్మ 4 ఇట్లా మనము నేర్చుకోవాలి. నెక్స్ట్ 4th సబ్ పాయింట్ ఏంటిదంటే మన రాష్ట్రానికి తెలంగాణ ఆర్గ్యుమెంట్. రైట్? తెలంగాణ ఆర్గ్యుమెంట్ ఏంటంటే చూడండి, మనము ప్రిపేర్ అవుతుంది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్. ఓకే, మనము తెలంగాణ ప్రాంతంలో ఆల్రెడీ సబ్జెక్ట్ అనేది లిటిల్ బిట్ నేర్చుకుంటూ ముందుకు ప్రొసీడ్ అవుతున్నాము. రైట్? ఈ తెలంగాణ ఆర్గ్యుమెంట్ ఏంటిదంటే మన బుద్ధిస్ట్ హోలీ ప్లేసెస్ తెలంగాణలో ఉన్నాయి. రైట్ అదేవిధంగా జైనిజం హోలీ ప్లేసెస్ కూడా తెలంగాణలో ఉన్నాయి. రైట్? నెక్స్ట్ క్యాపిటల్ కోటిలింగాలకు సంబంధించిన కాయిన్స్ కానీ వాళ్ళు వాడిన వస్తువులు కానీ రైట్ ఎక్స్కవేషన్ టైంలో తెలంగాణలో దొరికినాయి. ఇవన్నీ మనకి తెలుసు. రైట్? ఇంకా ఇదే కాకుండా ఆనాటి శతవాహన రాజుల కాలం నాటి లైఫ్ స్టైల్, ఓకే, డే టు డే లైఫ్ స్టైల్, ప్రజలు వాడే వస్తువులు కానీ వాళ్ళు వాడే పనిముట్లు కానీ ఓకే. రైట్? నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే కాయిన్స్ కానీ లేకపోతే మన రాజు చిహ్నం, రాజ్య చిహ్నం అంటారు కదా, సింబల్ ఏది, మన సీల్స్. ఓకే, సీల్స్ కానీ అన్ని తెలంగాణలోనే ఉన్నాయని మన తెలంగాణ మేధావులు మన హిస్టోరియన్స్ చెప్తున్నారు. అది మన తెలంగాణకు సంబంధించింది. రైట్? సో ఇట్లా మనకి ఈ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే హోమ్ ల్యాండ్, అసలు తెలంగాణ శతవాహనాస్కి సంబంధించి ఇంతమంది చెప్తున్నారు కదా, అసలు శతవాహనకు సంబంధించి వాళ్ళు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎక్కడ పాలిస్తున్నారు అనేదే ఈరోజు మనకు డిస్కషన్ అనమాట. రైట్? సో మనకి ఇక్కడనే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే చూడండి, ఈ Satavahanas are also called, Satavahanas were called as, వీళ్ళని ఏమని పిలిచేవాళ్ళంటే శాలివాహనాస్. రైట్? శాలివాహనాస్, శతకర్ణీస్, ఆంధ్రాస్, ఇంకా ఆంధ్ర బృహత్యాస్, ఓకే, ఆంధ్ర భృత్యాస్ అంటారు. అంటే ఇప్పుడు మన మేధావులు మనకి ఏం చెప్తున్నారంటే మన హిస్టోరియన్స్ శతవాహనాస్ని శాలివాహనాస్ అని పిలుస్తారు, శతకర్ణీస్ అని కూడా పిలుస్తారు, ఆంధ్రాస్ అని పిలుస్తారు, ఆంధ్ర భృత్యాస్ అని కూడా పిలుస్తారు అంటున్నారు. మన అదే సేమ్ పాయింట్లో ఇంకా వేరే మేధావులు ఏమంటున్నారంటే శతకర్ణీస్ ఆల్రెడీ మనకు సంబంధించింది, ఆంధ్రాస్ని శతవాహనాస్ అంటారా లేదా అనేది మనము తెలుసుకోవాల్సిన విషయము. ఓకే, ఎందుకంటే ఆంధ్రాస్ కొంచెం ఒక చిన్న లాంగ్వేజ్ పరంగా చూస్తే ఆంధ్రాస్ అనేది తెలుగు స్పీకింగ్ వాళ్ళు, ఈ శతవాహనాస్ అనేది ఏ లాంగ్వేజ్, ప్రాక్రిట్ లాంగ్వేజ్ వాళ్ళు వాడుకునేది. కాబట్టి వేరే ఇంకా కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే ఈ శతవాహనాస్ ఆర్ నాట్ కాల్డ్ యాజ్ ఆంధ్రాస్, శతవాహనాస్ డిఫరెంట్, ఆంధ్రాస్ డిఫరెంట్ అని అంటున్నారు. నెక్స్ట్ ఆంధ్ర భృత్యాస్ అంటే ఇది ఇంకో నెక్స్ట్ వాళ్ళ కిందికి వచ్చేవాళ్ళు అనుకుంటాము. రైట్? సో ఇట్లా మనకి కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఎవరు అనేది. రైట్? నెక్స్ట్
మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది ఇక్కడ ఈ డిస్కషన్లో. అది ఏంటిదంటే మనం ఆల్రెడీ కథా సరిత్ సాగరం గురించి తెలుసుకున్నాము. ఓకే, కథా సరిత్ సాగరం, సరిత్ సాగరం. ఓకే, కథా సరిత్ సాగరం. ఓకే, ఈ కథా సరిత్ సాగరం ఈ ఎలా రాసినారంటే రిటర్న్ on the basis of బృహత్ కథ. చూడండి, బృహత్ కథ. ఈ బృహత్ కథ ఎవరు రాసినారు? ఆఫ్ గుణాద్య, పోయెట్ గుణాద్య. ఓకేనా, బృహత్ కథ ఆఫ్ గుణాద్య, రైట్. కథా సరిత్ సాగరం మనకి ఆల్రెడీ తెలుసుకున్నాము. దీని స్టోరీ ఏంటిది కూడా మనం తెలుసుకున్నాము. ఓకే, కొంచెం మీకు ఇంట్రెస్ట్ ఇంకా చూడాలంటే ప్రీవియస్ వీడియో చూడండి. ఈ కథా సరిత్ సాగరం గురించి మనకి తెలుస్తుంది, రైట్. కథా సరిత్ సాగరం ఇస్ రిటర్న్ ఆన్ ది బేసిస్ ఆఫ్ బృహత్ కథ ఆఫ్ గుణాద్య. గుణాద్య ఎవరు అంటే పోయెట్. ఈ గుణాద్య ఎవరి కాలంలో ఉన్నారంటే మనకి చరిత్ర ద్వారా, హిస్టరీ ద్వారా ఏమని తెలుస్తుందంటే కుంటల శతకర్ణి కాలంలో మనకి గుణాద్య అనే పోయెట్ ఉన్నారు. ఓకే, ఈ బృహత్ కథ అంటే వాళ్ళు రాజులు చేసిన యజ్ఞాలు, యాగాలు, దాని గురించి మనకి బృహత్ కథలో తెలుస్తుంది. ఓకే, ఆల్రెడీ మనము నేర్చుకున్నాము వాళ్ళు ఎటువంటి యజ్ఞాలు చేస్తారు, ఎటువంటి యాగాలు చేస్తున్నారు, ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి కదా, ప్రజలకి ఎటువంటి ఏవేవి దాన ధర్మాలు చేసినారు అవన్నీ మనకి ఈ బృహత్ కథ ఆఫ్ గుణాద్యలో తెలుస్తుంది. ఓకే, ఈ బృహత్ కథ ఆఫ్ గుణాద్యలో తెలుస్తుంది, రైట్. నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే ఈ డిస్కషన్లోనే మనకి ఆల్రెడీ చాలాసార్లు అనుకుంటున్నాం కదా, పురాణాస్ ద్వారా మనకి ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది, పురాణాస్ నుంచి మనము ఈ టాపిక్ నేర్చుకుంటున్నాము, పురాణాసే మనకు బేస్ ఆఫ్ హిస్టరీ అని మనం నేర్చుకుంటున్నాం, రైట్. ఈ పురాణాస్ గురించి, జైన్ టెక్స్ట్ గురించి, బుద్ధిస్ట్ టెక్స్ట్ గురించి మనము తెలుసుకుంటూ వస్తున్నాము, రైట్. అదేవిధంగా ఫారెన్ రైటింగ్స్ గురించి కూడా మనము తెలుసుకుంటున్నాము, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ పురాణాస్ గురించి మాట్లాడితే మనము ఒకటి మత్స్య పురాణ ఉంది, మత్స్య పురాణ, రైట్. ఈ మత్స్య పురాణ ఏం చెప్తుంది? స్టేటెడ్ యాజ్ అంటే ఒక్కొక్క పురాణాల మనకి ఇలా జరిగిందనే ఒక సాక్ష్యం అని అనుకుంటాము, ఒక రెఫరెన్స్ అని అనుకుంటాము ఈ పురాణాస్. ఈ మత్స్య పురాణ మనకి ఏం చెప్తుందంటే 30 ఆంధ్ర కింగ్స్ who ruled for 30 Andhra kings who ruled for 456 years. ఓకేనా, ఈ మత్స్య పురాణం ఏం చెప్తుందంటే 30 ఆంధ్ర కింగ్స్ హూ రూల్డ్ ఫార్ 456 years అని మనకి చెప్తుంది అనమాట, రైట్. మళ్ళీ చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఈ శతవాహన డైనాసిటీ అనేది ఒక 2000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం అనమాట. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము, రైట్, యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్, రైట్. అంటే ఇదంతా దేని కిందికి వస్తుంది? తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. ఓకే, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో కిందికి వస్తుంది. అదేవిధంగా ఈ శతవాహనాస్ అనేది స్టేట్కి సంబంధించింది కాబట్టి, రైట్, సెంట్రల్ అంటే మన ఇండియన్ హిస్టరీ కూడా ఇది పార్ట్, రైట్. సో కొంచెం మన ఇండియన్ హిస్టరీ కూడా ఈ శతవాహనాస్ మనకి కవర్ అవుతుంది, రైట్. సో మత్స్య పురాణ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వాయు పురాణ, వాయు పురాణ. ఓకే, మత్స్య పురాణ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వాయు పురాణ. ఈ వాయు పురాణ మనకి ఏం చెప్తుందంటే 17 kings ruled for
272 years, right? 17 kings ruled for 272 years అని మనకి తెలుస్తుంది. ఓకే, మత్స్య పురాణ 30 ఆంధ్ర కింగ్స్ హూ రూల్డ్ ఫర్ 456 years అండ్ వాయు పురాణ 17 kings who ruled for 272 years అని మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది, రైట్? ఓకే, సో ఈరోజు మనము ఏం డిస్కషన్ తోటి స్టార్ట్ చేసినామంటే హోమ్ ల్యాండ్ ఆఫ్ శతవాహనాస్ గురించి మనం స్టార్ట్ చేసుకున్నాం, రైట్? మనము స్టార్టింగ్ క్లాసెస్లో ఎలా స్టార్ట్ చేసినామంటే మనకి శతవాహన డైనాసిటీ ఫౌండర్ ఎవరు అంటే శ్రీముఖుడు అని మనకు తెలుసు, రైట్? ఈ శ్రీముఖుడు ఎవరు? హీ ఈస్ ద వాసల్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ అని నేర్చుకున్నాం, మౌర్యన్స్ కింద ఉండేవాళ్ళని నేర్చుకున్నాం, రైట్? సో అప్పుడు ఏం జరిగిందంటే మన మౌర్యన్ డైనాసిటీ ఎవరు ఫౌండర్, ఎవరు స్థాపించినారు మౌర్యన్ డైనాసిటీ అంటే మనకు తెలిసిన విషయమే చంద్రగుప్త మౌర్య, రైట్? చంద్రగుప్త మౌర్య, రైట్? ఈ చంద్రగుప్త మౌర్య గురించి మనకి ఏం డిస్కషన్ ఉందంటే చంద్రగుప్త మౌర్య గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారి యొక్క సన్ బిందుసార, రైట్? బిందుసార ఎప్పుడు చనిపోయినాడంటే డైడ్ ఇన్ 271 BCE, ఓకే, BCE, ఓకే, బిఫోర్ క్రైస్ట్ 271 మన బిందుసార చనిపోయినాడు, రైట్? చంద్రగుప్త మౌర్య యొక్క సన్ బిందుసార చనిపోయినాడు. ఈ బిందుసార ఒక కొడుకు, రైట్? బిందుసార సన్ ఎవరంటే అశోక ది గ్రేట్ అంటాం కదా, అశోక, కింగ్ అశోక, ఓకే. సో ఈ బిందుసార 271 చనిపోయినప్పుడు అశోక వాళ్ళ సన్ ఏం జరుగుతుందంటే వీళ్ళ అన్నతమ్ములతోటి వీళ్ళకి యుద్ధం జరుగుతుంది అనమాట రాజ్యం కోసము, రైట్? ఆ ఒక పాయింట్ని తీసుకొని మన శ్రీముఖుడు, రైట్, ఈ సందర్భాన ఏం జరిగిందంటే అన్నతమ్ముల మధ్య యుద్ధం జరిగే సమయాన్ని ఈ పాయింట్ని ఆయన క్యాచ్ చేసుకొని మన శ్రీముఖుడు ఆయన సొంతంగానే ఇండిపెండెన్స్ని అనౌన్స్ చేసుకున్నాడు అనమాట, రైట్? చూడండి, బిందుసార గ్రేట్ కింగ్ బిందుసార చనిపోయిన అనంతరం ఏం జరిగిందంటే అశోక రాజ్యాధిపత్యం తీసుకున్న సమయాన వాళ్ళ అన్నతమ్ముళ్ళు రాజ్యాధికారం కోసం యుద్ధం చేసుకునేవాళ్ళు, యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ సందర్భాన మన శ్రీముఖుడు ఎవరి కింద ఉన్నారు? ఆల్రెడీ మౌర్యన్ కింద మన శ్రీముఖుడు ఉన్నారు. ఈ శ్రీముఖుడే ఇండిపెండెంట్ కింగ్గా వారే అనౌన్స్మెంట్ చేసుకొని అట్లా వాళ్ళ డైనాసిటీ అనేది స్టార్ట్ అయిందని మనకి తెలుస్తుంది, రైట్? సో ఈరోజు బిందుసార గురించి తెలుసుకున్నాము, బిందుసార సన్ అశోక గురించి కూడా మనం నేర్చుకున్నాము, రైట్? బిందుసార శ్రీముఖుడు అలా అనేది మనకి తెలుస్తుంది, రైట్? ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. ఒక్కసారి మనము రీకలెక్ట్ చేసుకున్నాము ఈరోజు క్లాస్ అంటే ఏంటిది. చూడండి, ఈరోజు ఈ నోట్స్ అంతా పీడిఎఫ్ తీసి కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటాను, రైట్? ఇదంతా బాగా నేర్చుకోండి, ఓకే? చూడండి, మనకి చాలామంది మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు 1 మార్క్ 2 మార్క్స్ తోటి లాస్ట్ మూమెంట్లో మనకి జాబ్ వస్తుంది అనే సందర్భం అనుకునే టైంలోనే అది ఏమైందని చూసుకుంటే 1 మార్క్ 2 మార్క్స్లోనే జాబ్ పోయిందని మనము చాలా బాధపడుతున్నాం. అట్లా మనం ఎప్పుడు నిరాశపడవద్దు, జాబ్ కోసం మనం ట్రై చేస్తూనే ఉండాలి, మనము చదువుతూనే ఉండాలి. రైటింగ్ అండ్ రీడింగ్ ఇదే మనకి వెపన్, ఓకే? ఇది మనము బాగా వాడుకోవాలి, బాగా షార్ప్ కావాలి, ఇట్లయితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఓకే? సో ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాము ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ శతవాహనాస్, రైట్? ఇప్పుడు ఈ రోజు జరిగిన క్లాసు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్స్ వస్తాయని ఫస్ట్ అది తెలుసుకుందాము. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఎలా క్వశ్చన్స్ వస్తాయంటే క్వశ్చన్ అనేది చాలా బాగా చదవాలి. మనము తొందరపాటులో మనకి కొంచెం నాలెడ్జ్ తోటి
క్వశ్చన్లో ఏదో తెలిసిన పదము మనం చూడంగానే దానికి రిలేటెడ్ అనేది ఆటోమేటిక్గా ఇట్లా పెట్టేస్తుంటాము, ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, అది మనము బై డిఫాల్ట్గా మిస్టేక్ జరిగిపోతుంది. కానీ క్వశ్చన్ అనేది చదవాలి, శ్రద్ధగా క్వశ్చన్ చదువుతానే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఆ టైప్గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, చూడండి ఇప్పుడు శేరివాణిజ జటక ఇది ఇది ఎవరికి సంబంధించింది అనే క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మనకు నేర్చుకోవాలి ఇది బుద్ధిస్ట్ లిటరేచర్కి సంబంధించిందని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. సో రివర్స్ గురించి కూడా కొంచెం చూడండి. మనకి తెలివాహ అనేది ఆల్రెడీ నేర్చుకున్నాము. ఇది తెలివాహ ఏ ప్రాంతానికి ఏ నదికి సంబంధించింది అనే క్వశ్చన్ రావచ్చు. అప్పుడు మనకి ఆప్షన్స్లో గోదావరి, కృష్ణ, మహానది అని వస్తే మనము తెలివాహ అనే సందర్భంలో బై డిఫాల్ట్గా గోదావరి అని పెట్టేస్తాము. కానీ అట్లా పెట్టవద్దు, చదవాలి, జాగ్రత్తగా చూడాలి. తెలివాహ ఇక్కడ ఐ వచ్చింది, అది ఈ ఇక్కడ ఈ వస్తే TLEVAHA వస్తే అది గోదావరి. కానీ TLIVAHA వస్తే అది మహానది, ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది. రైట్. ఈ మహానది ఎక్కడ ఉంది? ఒడిశాలో ఉంది. ఇట్లా మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ కానీ ఈ క్వశ్చన్ కానీ ఇది కోస్టల్ ఆంధ్ర ఆర్గ్యుమెంట్ అటువంటిది మనము అట్లా చాలా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఈ ఆర్గ్యుమెంట్ కింద మనకు వస్తున్న నేర్చుకుంటున్న పాఠం ఏంటిది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గౌతమిపుత్ర శతకర్ణికి సంబంధించిన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. బేనా కథాసమి ఇది ఏ రాజుకు సంబంధించింది అనే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు ఇది గౌతమిపుత్ర శతకర్ణి అని మనం ఆప్షన్ పెట్టుకోవాలి. లేకపోతే బేనా కథాసమి బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ అనే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు మనము శతవాహన డైనాసిటీ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. ఈ బేనా కథాసమి దేనికి సంబంధించింది? ఏదైనా నదికి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఎస్ ఇట్ బిలాంగ్స్ టు బేనా రివర్. రైట్, బేనా రివర్. అండ్ కన్హన్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ వెయిన్గంగా. ఓకే, చూసినారా? కన్హన్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ వెయిన్గంగా. కన్హన్ ఈస్ రిలేటెడ్ టు విచ్ రివర్ అనే క్వశ్చన్ వస్తే అప్పుడు వెయిన్గంగా అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. ఇట్లా మనము నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ తెలుస్తుంది. హిరహదగలి. ఈ హిరహదగలి ఏ రాజుకి సంబంధించిన శాసనం అంటే పల్లవ రూలర్ శివస్కందవర్మ 4. ఓకే, పల్లవ రూలర్ శివస్కందవర్మ 4 అని మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తెలంగాణ గురించి ఆల్రెడీ మనము చెప్పుకుంటూనే ఉన్నాము. నెక్స్ట్ శతవాహనాస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ శాలివాహనాస్, శతకర్ణీస్, ఆంధ్రాస్, ఆంధ్రభృత్యాస్. ఇట్లా మనకి ఏదైనా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇట్లా మనకి ఈ మధ్యలో వస్తున్నాయి కదా ఒపీనియన్ క్వశ్చన్స్. రైట్, ఎస్ ఆర్ నో, ట్రూ ఆల్ ఫాల్స్, అటువంటి క్వశ్చన్స్లో ఇటువంటివి వచ్చే ఆస్కారం ఉంది. నెక్స్ట్ కథాసరిత్ సాగరం ఏ రాజ్యానికి ఏ డైనాసిటీకి సంబంధించిందనే క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ మనం బాగా నేర్చుకోవాలి. ఇవి చదవాలి, రాయాలి. కథాసరిత్ సాగరం ఈస్ రిటర్న్ ఆన్ ది బేసిస్ ఆఫ్ బృహత్ కథ. బృహత్ కథ ఎవరు రాసినారంటే గుణాద్య. పోయెట్ గుణాద్య బృహత్ కథ రాసినాడు. ఈ గుణాద్య ఏ కాలానికి సంబంధించిన పోయెట్ అంటే మనకి చరిత్ర ద్వారా కుంటల శతకర్ణి అని తెలుస్తుంది. రైట్. నెక్స్ట్ మనకి పురాణాస్ ద్వారా ఏమి తెలుస్తుందంటే మనకి మత్స్య పురాణ అండ్ వాయు పురాణ. ఇక్కడ మనకి 30 kings ruled for 450 years అండ్ వాయు పురాణ 17 kings ruled for 272 years అని తెలుస్తుంది. రైట్. నెక్స్ట్ యాక్చువల్లీ ఈ డిస్కషన్కి సంబంధించింది ఏంటిదంటే అబౌట్ ద మౌర్యన్ డైనాసిటీ. రైట్. మన బిందుసార ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య యొక్క సన్. ఈయన చనిపోయిన తర్వాత ఈ అశోక ద గ్రేట్ వాళ్ళ అన్నతమ్ముల రాజ్యం కోసం జరుగుతూ యుద్ధ సమయాన మన శ్రీముఖుడు ఫౌండర్ ఆఫ్ శతవాహన డైనాసిటీ స్వతంత్రంగా
వారి ఇండిపెండెంట్ కింగ్గా వాళ్ళు అనౌన్స్ చేసుకొని ఆ పాయింట్న మనకి శతవాహన డైనాసిటీ అనేది స్టార్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. ఈ నోట్స్ కూడా పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి మన లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టుడేస్ క్లాస్ ఏదైనా డౌట్స్ ఉంటే ఇంకా ఏదైనా తెలంగాణకు సంబంధించింది ఇంకేదైనా తెలుసుకోవాలనుకుంటున్నా అంటే కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సపోర్ట్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.